మహాభారతములో ఉన్న బిగ్గెస్ట్ డిబేట్ అర్జున వర్సెస్ కర్ణ, హూ ఇస్ ద గ్రేటెస్ట్ వారియర్. మాక్సిమం మంది క్వశ్చన్ కి ఆన్సర్ కర్ణ అని చెప్తారు అండ్ కల్కి మూవీలో కూడా ఇలానే చూపించారు. బట్ నిజానికి అర్జునుడు అండ్ కర్ణుడు ఫైట్ చేస్తే ఆ ఫైట్ లోపల గెలిచేది అర్జునుడే. అవును, మీరు కామెంట్ బాక్స్ లో ఎన్ని కామెంట్ చేసినా యాక్చువల్ నిజం ఇదే. కొందరు అంటారు అర్జునుడు కర్ణుడిని తన కవచం అండ్ ఆయుధం లేని సమయంలో చంపాడు, లేదంటే కర్ణుడు ఈజీగా అర్జునుడిని ఓడించేవాడని. కానీ అంతకు ముందు విరాట్ రాజ్యం పైన కౌరవులు దాడి చేయడానికి వచ్చినప్పుడు అర్జునుడు ఒక్కడే 15 ఏళ్ల కుర్రాడిని రథసారథిగా చేసుకుని కౌరవులందరినీ ఇన్క్లూడింగ్ భీష్మ అండ్ కర్ణుడిని ఓడిస్తాడు. ఒకసారి దుర్యోధనుడు గంధర్వులతో చేసిన యుద్ధంలో ఓడిపోతే కర్ణుడు దుర్యోధనుడిని కాపాడాల్సింది పోయి భయపడి ఆ యుద్ధం నుండి పారిపోతాడు. బందీగా ఉన్న దుర్యోధనుడిని అర్జునుడు గంధర్వులని ఓడించి విడిపిస్తాడు. అర్జునుడు గంధర్వులని కౌరవాస్ ఆర్మీని భగద్దత్త, సుశర్మ, జయద్రథ్, అశ్వత్థామ, శృత్యత సముద్ర గర్భంలో ఉన్న ఆసురులని ఓడించాడు. అండ్ భీష్మ కర్ణుడిని కృష్ణుడి హెల్ప్ తో చంపిందైతే అర్జునుడే కదా. ఇన్ఫాక్ట్ అర్జునుడు తన స్కిల్ తో పరమశివుడిని సైతం ఇంప్రెస్ చేశాడు. బట్ కర్ణుడు చేసిన ఒక్క గొప్ప యుద్ధం ఆరు ఓడించిన ఒక వీరుడి పేరు చెప్పుకొని చూద్దాం. ఘటోత్కచుడి పేరు తప్ప ఏదో ఇంద్రుడిచ్చిన శక్తి అస్త్రం వల్ల ఓడించగలిగాడంతే.